హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్ 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు హౌస్లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. 7 కంటెస్టెంట్స్లో అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్గా టాప్ 5లోకి అడుగుపెట్టాడు. సో ఇతనైతే నామినేషన్లోకి రాడు. మిగిలిన 6 కంటెస్టెంట్స్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అది ఎవరెవరంటే గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్, రోహిణి, విష్ణుప్రియ. ఈ 6 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఈ 6 కంటెస్టెంట్స్కి అనఫిషియల్ ఓటింగ్ పోల్స్లో ఏ విధమైన ఓటింగ్ వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో ఒక్క పోల్లో ఒక్కో విధంగా అయితే ఉన్నది. ఫస్ట్ పోల్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 25% జుటింగ్ అయితే నమోదైంది. సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 18.5% జుటింగ్ అయితే నమోదైంది. థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 16% జుటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే గౌతమ్, ప్రేరణ టాప్లో ఉండడం అయితే జరిగింది. అలాగే యూట్యూబ్ పోల్స్లో ఏ పోల్లో చూసా కూడా నిఖిలే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 40-45 ఈ రేంజ్లో ఓటింగ్ రావడం అయితే జరిగింది యూట్యూబ్ పోల్స్లో. అదే వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే థర్డ్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు. నబిల్కి 14% జుటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. విష్ణుప్రియ కూడా సేమ్ 14% జుటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో రోహిణి ఉన్నది. ఈమెకు 11% జుటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే గౌతమ్, ప్రేరణ, నిఖిల్ ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ నబిల్, విష్ణుప్రియ, రోహిణి ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరొక పోల్లో చూద్దాం. ఈ పోల్లో చూసుకుంటే నబిల్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 34% జుటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. ఇతనికి 18% జుటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 13% జుటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 13% జుటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉన్నది. రోహిణికి 12% జుటింగ్ అయితే నమోదైంది. అలాగే లాస్ట్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 9% జుటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే ఈ వెబ్సైట్ పోల్ని ఎవరైతే క్రియేట్ చేసింటారో వాళ్ళైతే వాళ్ళకి ఇష్టమైన కంటెస్టెంట్స్కి వాళ్ళైతే ఓటు వేసుకుంటారు. ఈ వెబ్సైట్ పోల్స్ని అయితే మీరు నమ్మద్దండి. ఓన్లీ యూట్యూబ్ పోల్స్. అలాగే మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ 5లో ఎవరు ఉండాలి అని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఓటు వేయండి. ఈ వెబ్సైట్ పోల్స్లో మా కంటెస్టెంట్ టాప్లో ఉన్నాడు కదా, మా కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు కదా అని ఎవ్వరు ఫీల్ కాకండి. ఓన్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకే ఓటు వేయండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస్తేనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటాడు. లేదంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.